ఆఫీసర్స్ అందరూ మనకు డిపో ఎదురు ఉన్న టెంట్లు వేసాం, అక్కడికి వెళ్ళాలి. బ్రేక్. అన్నమయ్య జిల్లా పోలీసు జాగిలాలు తమ యొక్క విన్యాసాలు చూపడానికి మన ముందుకొచ్చాయి. జాగిలాల ప్రదర్శనలో మొదటగా డాగ్ జూలీ మన యొక్క విఐపి జిల్లా కలెక్టర్ గారికి పుష్పగుచ్చం అందించిన డాగ్ జూలీ తదుపరి కాకుండా చిన్న సన్నకారు రైతుల ఆర్థిక అభివృద్ధి, పండ్ల తోటల పెంపకం వంటి ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయి. పిఎంఈవై, ఎన్టీఆర్ హౌసింగ్ పథకం, హౌసింగ్ శాఖ వారి ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ఇళ్ల నిర్మాణాలు జరుగుతున్నాయి. అన్నమయ్య జిల్లాలో ఇప్పటికే 37,366 గృహ నిర్మాణాలు పూర్తయ్యాయి. పరిశ్రమల శాఖ మరియు పర్యాటక శాఖల వారు రూపొందించిన 2వ శకటాన్ని మనం వీక్షించవచ్చు. పరిశ్రమలో అభివృద్ధి చెందిన జిల్లాలు కానీ రాష్ట్రాలు కానీ పేదరిక నిర్మూలనలో అగ్రస్థానంలో నిలిచాయి. ఒక దేశం అభివృద్ధి చెందాలంటే ఆ దేశంలో పరిశ్రమలు ఎక్కువగా నెలకొల్పాలి. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఇచ్చిన 2వ సూత్రమైన ఉపాధి అవకాశాలను కల్పించడాన్ని ప్రాతిపదికగా తీసుకుని జిల్లాలో యూనిట్ల నిర్మాణం వేగవంతంగా జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం సహాయంతో పిఎం విశ్వకర్మ యోజన పథకం ద్వారా పరిశ్రమలకు కావాల్సిన నిపుణులైన యువత రూపొందించుకుంటోంది. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన విధంగా భవిష్యత్తులో ఏ ఇజం ఉండదు, కేవలం టూరిజం. పర్యాటక రంగంలో ఎన్నో ఉపాధి అవకాశాలు ఉన్నాయి. అన్నమయ్య జిల్లాలో హార్స్ హిల్స్ చిత్ర నిర్మాణాలకు అనువైన ప్రదేశంగా గుర్తించి 2024 సెప్టెంబర్ మాసంలో ప్రపంచ పర్యాటక దినోత్సవం నాడు ఉత్తమ సినిమా చిత్రీకరణ అవార్డులు గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా పటిమతో ముందుకు వెళ్తోంది. స్కిల్ డెవలప్మెంట్, నైపుణ్య మరియు మానవ వనరుల అభివృద్ధి అనే 3వ సూత్రం ఆధారంగా విద్యాశాఖ, వైద్య ఆరోగ్య శాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖల వారు రూపొందించిన శకటాన్ని మనం ఇప్పుడు వీక్షించవచ్చు. 2047వ సంవత్సరం నాటికి జిల్లాలో యువత అందమైన యువత సాధ్యం కాదు. ఆరోగ్యకరమైన యువత తయారు కావడంలో వైద్య ఆరోగ్య శాఖ వారి పాత్ర ఎంతో కీలకం. చిన్నపిల్లల్లో ఆలోచన శక్తి అభివృద్ధి అవ్వాలి అంటే మొదటి 5 సంవత్సరాలు ఎంతో కీలకం. పౌష్టికాహారాన్ని ఇచ్చి వారి అభివృద్ధికి ఎంతో దోహదం చేస్తున్నాయి. జీవించగలుగుతాయి. కాబట్టి జిల్లాలోని నీటి వనరులను పెంపొందించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత. జిల్లాలో వ్యవసాయ అభివృద్ధికి నీటిపారుదల శాఖ ఎంతో కీలకం. మన దేశం పునర్నిర్మాణ పనులను త్వరలోనే ప్రారంభించబోతున్నాం. ఒక దేశం సుస్థిరంగా అభివృద్ధి చెందాలంటే అటవీ వనరుల సంరక్షణ ఎంతో కీలకం. అన్నమయ్య జిల్లాలో జిల్లా అటవీ వ్యవసాయానికి సాంకేతికతను అందించడం అనే 5వ సూత్రాన్ని ఆధారంగా చేసుకుని వ్యవసాయ శాఖ, ఫిషరీస్ శాఖ వారు రూపొందించిన శకటాన్ని మనం ఇప్పుడు వీక్షించవచ్చు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు సాంకేతికతను ఎంత విలువిస్తారో మనందరికీ తెలిసిందే. హైదరాబాద్ నగర నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని మన ఉమ్మడి రాష్ట్రానికి తీసుకువచ్చిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిదే. వ్యవసాయంలో డ్రోన్స్ ఉపయోగం, డ్రిప్ ఇరిగేషన్ వంటి సాంకేతికలను రైతులందరికీ అందించాలనే గొప్ప ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తోంది. అలాగే అన్నదానం వంటి ఇతర ఇంధన వనరుల ద్వారా పరిశ్రమల అభివృద్ధి జరుగుతుంది.
రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ టెక్నాలజీని ఉపయోగించుకొని డీజిల్, పెట్రోల్ వంటి ఇంధన వనరులను ఉపయోగించడం తగ్గించడానికి ప్రయత్నిస్తోంది. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పిఎం సూర్య ఘర్ లాంటి పథకాల ద్వారా భారతదేశంలో ఇంధన వనరులకు కొరత లేకుండా చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. అన్నమయ్య జిల్లాలో గాలిబీడు దగ్గర ఎన్టీపీసీ వారి ఆధ్వర్యంలో సోలార్ ఖర్చుతో విద్యుత్ ప్రజలందరికీ అందుతుంది. వ్యవసాయము, ఫిషరీస్ కు సంబంధించినటువంటి శకటము ముందుకు 501 గ్రామ పంచాయతీలలో ఒకే రోజు గ్రామ సభలు నిర్వహించి పల్లె పండుగ కార్యక్రమాల కింద గ్రామాలలో రోడ్ల నిర్మాణం, ప్రహరీ గోడల నిర్మాణం వంటి ఎన్నో పనులు జరుగుతున్నాయి. అంతేకాకుండా సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ద్వారా చెత్త నుంచి సంపాదన సృష్టించే విధంగా మన జిల్లా ముందుకెళ్తోంది. జిల్లా పంచాయతీ శాఖ వారి ఆధ్వర్యంలో ప్రతి 3వ శనివారాన్ని చెత్తను సేకరించి జిల్లాను పరిశుభ్రంగా రాజంపేట ప్రాంతంలో పండుతున్న అరటి పళ్ళు విదేశాలకు ఎగుమతి అవుతున్నాయి. అన్నమయ్య జిల్లాలో పండుతున్న మామిడి పళ్ళు దేశవ్యాప్తంగా ప్రఖ్యాతి పొందాయి. జిల్లాలోని విద్యుత్ శకటము కొనసాగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ టెక్నాలజీని ఉపయోగించుకొని డీజిల్, పెట్రోల్ వంటి ఇంధన వనరులను ఉపయోగించడం తగ్గించడానికి ప్రయత్నిస్తోంది.